దేర్ ఆర్ మెనీ స్పోర్ట్స్మెన్ అంటే క్రికెటర్స్ మేజర్లీ అంత ఫిట్ ఉన్నా కూడా దే హ్యావ్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ అయితే గ్రే హెయిర్ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా ఐ హ్యావ్ ఇష్యూస్ లైక్ బట్ ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది స్పోర్ట్ అనేది చాలా మందికి అర్థం కాదు. అండ్ దట్ ఆల్సో టీచర్స్ యూ అంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నార్మల్ లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంటాం కూడా. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. అంటే జనరల్గా ఇఫ్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్ అనగానే జనరల్గా మేము ఇంటర్నల్ డిస్కషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసినండే అనమాట. దేర్ ఆర్ మెనీ స్పోర్ట్స్మెన్ అంటే క్రికెటర్స్ మేజర్లీ అంత ఫిట్ ఉన్నా కూడా దే హ్యావ్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్, కొలెస్ట్రాల్స్ అని లేకపోతే ఇట్లా. ఐ వాజ్ షాక్డ్, అసలు ఇదేంది ఇంత ఫిట్ ఉండి కూడా అంత హెల్త్ అవి చూసుకుంటారు కదా. అసలు జనరల్ వాట్ హ్యాపెన్స్ అసలు అది విన్న తర్వాత అంటే ఆ డిస్కషన్ అయినప్పుడు మేము అనుకున్నాం అరే వీ షుడ్ ఆస్క్ అన్నా దట్ అంటే వాట్ డస్ ప్లేయర్ అండర్గో, ఒక క్రికెట్ ప్లేయర్ ఒక తన లైఫ్ కెరియర్లో అంటే ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి కదా. సో ఆ సెన్స్లో అసలు త్రూ అవుట్ హిస్ కెరియర్ ఏమేమి చూస్తాడు, ఎందుకంటే చాలామంది గ్లోరీ చూస్తారు కదా. కొత్త క్రికెటర్స్ వద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా బీయింగ్ అ క్రికెటర్ ఇస్ జస్ట్ అ కోచింగ్ సెంటర్ అవే అనుకునే వాళ్ళకి కనుక ఇఫ్ యూ కెన్ ఆన్సర్. కానీ ఇంత ఆనెస్ట్గా కూడా అని చెప్తే వాళ్ళు వెళ్ళరేమో మళ్ళీ కోచింగ్ సెంటర్. బట్ దే షుడ్ నో కదా. ఫస్ట్ ఏమవుతుందంటే అంటే దిస్ ఆల్సో ఆన్ స్లైట్లీ జోవియల్ నోట్. నేనంటే మీ పాడ్కాస్ట్ ఉంది కొద్దిగా మంచిగా కనిపించాలని చెప్పి హెయిర్ కలర్ వేయించుకుని వచ్చిన. ఫస్ట్ అయితే గ్రే హెయిర్ వస్తుంది. ఓకే, అర్లీ ఏజ్ ఉన్న స్ట్రెస్కి. బట్ ఆన్ అ సీరియస్ నోట్ ఏంటంటే వి ఆల్ లాట్ ఆఫ్ క్రికెటర్స్ హ్యావ్ ఫేస్డ్ హెల్త్ ఇష్యూస్. ఆ స్ట్రెస్ వల్ల ఏదైతే ఆ ప్రెషర్ ఉంటుందో వెన్ యూర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ ఆర్ యువర్ ఫ్రాంచైజీ ఆర్ యువర్ స్టేట్, చిన్నప్పటి నుంచి ఆ ప్రెషర్ అనేది యూఆర్ సో యూస్ టు ఇట్. దానివల్ల హెల్త్ ఆల్వేస్ గెట్స్ ఎఫెక్టెడ్. మీరు ఫిజికల్గా ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఏమీ అంటే మనం ఆబ్వియస్లీ ఫిజికల్గా మేము ఆల్వేస్ ఆర్ యాక్టివ్, మ్యాచ్ ఆడటం కానీ ఫిట్నెస్ కానీ. ఇప్పుడు నాకు కూడా పర్సనల్గా ఐ హ్యావ్ ఇష్యూస్ లైక్ యునో ఐ హ్యావ్ హై కొలెస్ట్రాల్ యాజ్ వెల్ యాజ్ యునో మన ఏమంటామో డయాబెటీస్. సో ఆ స్ట్రెస్ వల్ల యూ ఆల్వేస్ దే కిక్ ఇన్. చాలామందికి థైరాయిడ్ ఇష్యూస్ విన్నాము. సో అదేంటంటే ఇక ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యాండ్లింగ్ స్ట్రెస్, టేకింగ్ స్ట్రెస్. అంటే ఐ వోంట్ సే ఇట్స్ అన్ అలార్మింగ్ ఫ్యాక్టర్, బట్ ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది స్పోర్ట్ అనేది చాలా మందికి అర్థం కాదు. అండ్ దట్ ఆల్సో టీచర్స్ యూ అంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నార్మల్ లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంటాం కూడా. అంటే అన్ని చూసి వచ్చిన టూ సైడ్స్ టు అ కాయిన్. ఇంకా దానికంటే స్ట్రెస్ ఏముంటుంది లైఫ్లో అనే, ఎందుకంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ యూ కెన్ గో త్రూ. బట్ అడ్రినలిన్ కూడా అట్లనే వస్తుంది కదా వెన్ యూ విన్ గేమ్స్, రైట్ రైట్. వెన్ యూ ఆర్ ఇన్ దట్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి వెన్ యూ పుష్. మీరు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కోచింగ్ సెంటర్స్ క్రికెట్ అంటే వెళ్ళే వాళ్ళకి అంటే కిడ్స్కి వాట్ ఐ వుడ్ లవ్ టు సే టు టెల్ దెమ్ ఇస్, జనరల్గా మనము ఇండియన్ క్రికెట్లో కానీ వరల్డ్ క్రికెట్లో కానీ మనం చూసినప్పుడు ఆల్ ద ప్లేయర్స్ దట్ గో ఆన్ టు ప్లే గుడ్ లెవెల్ ఆఫ్ క్రికెట్ జనరల్లీ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రైట్. అదే కాకుండా వాళ్ళకి ఒక 10 ఆప్షన్స్ ఉండవు లైఫ్లో. ఒక ఆప్షన్ ఐ థింక్ నిన్న కూడా ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఇఫ్ యూఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్, రైట్, అంటే కొండపైన ఉన్నాము, ఎడ్జ్ పైన ఉన్నాము, రైట్, యూ హ్యావ్ ఎ రేజింగ్ బుల్ కమింగ్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ వాట్ కెన్ యూ డూ? యూ కెన్ ఓన్లీ ఫైట్ ఇట్. అబ్సల్యూట్లీ, యూ కెన్ ఓన్లీ ఫైట్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. అవును. బట్ ద సేమ్ సినారియోలో ఇఫ్ యూఆర్ ఆన్ అ బైక్, దేర్ ఇస్ అ రోడ్ బట్ స్టిల్ యూఆర్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్. మీరు బైక్ మీద ఉన్నారు కానీ రోడ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ విల్ గో. రైట్. సో జనరల్గా ఆప్షన్ లేని వాళ్ళు ఆర్ ద వన్స్ హూ ఫైట్ బ్యాక్, హూ గెట్ అప్, హూ మూవ్ ఫార్వర్డ్ అండ్ జనరలీ సక్సీడ్. అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ స్టిల్, బట్ అట్లీస్ట్ అదొక ప్యాటర్న్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో. రైట్. అంటే ఇప్పుడు మీ దగ్గర చదువుకుంటా, నేను లాయర్ అవుతా, లేకపోతే ఆర్కిటెక్ట్ అవుతా, అయితే కొన్ని మ్యాచ్లు ఆడతా. రైట్ రైట్. దాంట్లో ఆ ప్యాటర్న్లో చాలా తక్కువ మంది, ఎక్కువ మంది లేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.